ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలు అవగాహన రావాలి. సమాజాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్ నిరోధకానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కూటమి పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, కమిషనర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, పరిసరాల పరిశుభ్రత ద్వారానే మంచి ఆరోగ్యం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ప్రతి 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు సహకరించాలని కోరారు. తొలుత మున్సిపల్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతుందన్నారు. తీసుకునేవాళ్ళం, క్లాత్ బ్యాగ్ లో వాడేవాళ్ళం. ఈ రోజుని మేడం గారు చెప్పినట్టు వేడి పదార్థాలు ప్లాస్టిక్ బ్యాగ్ లో తెస్తున్నాం, పళ్ళు అంతా ప్లాస్టిక్ బ్యాగ్ లో తెస్తున్నాం. నేను చూస్తున్నాను, ఆ పళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్ లో తెచ్చి 3 డేస్ పక్కన పెడితే మన్నాడు తీస్తే అందులో కుళ్ళిపోవటం, చెవట పట్టేసి ఆ ప్లాస్టిక్ యొక్క ఎవేరియస్ అంతా కూడా ఆ ఫ్రూట్ కి పట్టేస్తుంది. అది మనం ప్లాస్టిక్ మన శరీరంలో అనుకోకుండా వెళ్ళిపోతుంది. దాన్ని మరి ప్రజలు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఈ క్యాన్సర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి 10 మందిలో ఒక క్యాన్సర్ గా కనపడుతుంది కదా. ఈ రోజంతా మనం ఈ ప్లాస్టిక్ వాడకాల వల్ల, మనం తినే పదార్థం వల్ల వస్తుంది తప్పించి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవటం. ప్రజల్లో మార్పు వచ్చి ఈ ప్లాస్టిక్ నిషేధించగలిగితే మనం కొంత ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన విధానం మనలో ఉంది. కాబట్టి ఈ యొక్క చేతి బ్యాగులు వాడండి, లేదా జూట్ బ్యాగులు వాడండి. అందరికీ కూడా రేపు అక్టోబర్ 2 నాటికి మన రామచంద్రపురంలో మేమందరం కూడా అధికారులందరికీ కూడా అండగా ఉంటాము. పూర్తిగా నిషేధించే మార్గంలో మన అందరం కూడా, మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా వస్తే ఇలాగే మేము కూడా తిరుగుతాం. షాపులకి, ప్రజల్లోకి తిరుగుతారు, షాపులకు తిరుగుతారు. అక్టోబర్ 2 నాటికి కనుక మనం ఆ పని చేయగలిగితే ఆ మహానుభావుడు మహాత్మా గాంధీజీకి మనం నిజమైన నివారణలు అర్పించిన ఘనత వహించడం. ఎంచేతంటే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, ఆయన స్వచ్ఛ భారత్ అనేదానికి ఆయన పుట్టే ఉంటుంది అక్కడ కళ్ళజోడు. ఆయన కూడా ఆయనకి మనం సేవ చేసినట్టు, మనం ఆయనకు మన ఇండియాలో ఉన్న మహోన్నత వ్యక్తికి మనం నివాళులు అర్పించినట్టు అవుతుందని అందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి, అంటే నేను చెప్తున్నాను, నేను కూడా ఎవరిని ఇస్తే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తాను. అది